హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే దేవుడు బొమ్మ అనేది చేస్తున్నారనమాట. అందుకోసం ఇవన్నీ అయితే తెచ్చుకున్నారండి. ఇక్కడ చూడండి, ఇవైతే కలర్స్ రెడ్ కలరు, వైట్ కలరు, బ్లాక్ కలరు, అలాగే అవి చేయడానికి ఇవి బ్రషెస్ అన్నమాట. ఇది వచ్చేసి గమ్ము, ఇక్కడ న్యూస్ పేపర్స్, కత్తిరి, ఇవన్నీ చూడండి. పిల్లలు టాలెంట్ కదా, ఎవరో టాలెంట్ ఎలా ఉంటుందో అందుకోసం అయితే బొమ్మలు అయితే చేస్తామంటే సర్లే అన్నాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది ఎందుకంటే ఏం బొమ్మ చేసినారు ఎలా అనేసి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ చేయాలని ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్రెస్ట్గా వదిలేస్తే వాళ్ళే చేస్తారు, వాళ్ళ టాలెంట్ ఏందనేది కూడా చూపిస్తారు కదా. అందుకోసం అయితే సర్లేండి చెయ్యండి అన్నాను. అందుకే మీ ముందుకు కూడా ఇట్లా చేస్తున్నారు పిల్లలు అని చెప్పి చెప్దామనేసి వీడియో రూపంలో మీ ముందుకైతే తెస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, న్యూస్ పేపర్స్ అయితే ఇలా మడతేసుకొని ఇలా కరెక్ట్గా తెంపుతున్నారు అనమాట. ఇలా చూడండి, అంతా న్యూస్ పేపర్ అంతా ఇలా తీసుకొని నీట్గా అనేది కట్ చేసుకున్నారనమాట. అలా కట్ చేసుకొని ఇట్లా రౌండ్స్ లాగా చుడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు వీడియో మొత్తం చూస్తేనే ఇది ఏం బొమ్మ చేసినారనేది మీకు అర్థమవుతుంది అనమాట. అందుకోసం తప్పనిసరి వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ఉంటే ఇట్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలా ఆ బ్రష్ తీసుకొని ఇట్లా అన్నీ రౌండ్స్గా చుట్టుకున్నారనమాట. ఇలా చూడండి, ఆ బ్రష్ ఉపయోగించారనమాట. ఇలా పెట్టి ఇలా రౌండ్స్ లాగా చుట్టుకొని ఇన్ని అయితే చుట్టుకోయిందనమాట మా పాప. ఇవన్నీ చుట్టుకోయిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి బొమ్మ చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉందన్నమాట. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అవి చేసుకోవడానికి. వీడియోలో అయితే కొద్దిసేపే కాబట్టి బిర్యానీ చూపించేసింది, కానీ అవి చేయడానికైతే అవి టైట్గా చుట్టాలి, తర్వాత అది ఊడిపోకున్నట్లు చుట్టాలి. చాలా టైం అయితే పట్టిందనమాట అవి చేయడానికి. ఏది మనకు అంత ఈజీగా రాదు కదా ఫ్రెండ్స్, మనం కష్టపడింది ఏది రాదంటారు కదా పెద్దవాళ్ళు, అలాగా చాలా టైం అయితే పట్టింది. తర్వాత వచ్చేసి అలా అన్ని రౌండ్స్ లాగా చేసుకుంటూ ఉందన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, పిల్లలకైతే తప్పనిసరి చూడమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా చూస్తే ఏదన్నా ఐడియా వస్తుంది కదా. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఆ పిల్లల టాలెంట్ అది. ఏదైనా చూస్తే మేము ఇలా చేస్తాము అని వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. అందుకోసం అయితే అలా అయితే చూడండి ఫ్రెండ్స్, చూపించండి, చూడండి. మనకు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళం మనం కూడా చేయొచ్చు. ఇలా చూడండి, అన్నీ మొత్తము 5 బాల్స్ లాగా చేసుకున్నారనమాట రౌండ్స్గా. ఇది ఒకటి ఇట్లా జంపుగా చేసుకోయింది. ఇది ఇలా చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ గమ్ వేసి ఇదైతే కరిపించుకుంటూ ఉందన్నమాట. అన్నిటికీ గమ్ అయితే యూజ్ చేసింది ఫ్రెండ్స్, గమ్ యూజ్ చేసి కరిపించిందనమాట. ఇట్లా రౌండ్స్ లాగా చుట్టుకోయింది. ఫస్ట్ న్యూస్ పేపర్ అలా చుట్టేసి తర్వాత ఇలా రౌండ్స్ లాగా చేసుకోయిందనమాట. ఇలా చిన్న చిన్న వస్తువులతోనే మనం బయట కొనుక్కుంటాం కదండి, అలా లేకుండా మన టాలెంట్ ఉపయోగించి మన ఇంట్లో షోకేస్గా పెట్టుకోవడానికి బొమ్మలు చాలా చేసుకోవచ్చండి ఇలాంటివన్నీ. నాకైతే ఇంత ఓపిక అయితే ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువ, నేను చేసుకోలేను. పిల్లలే చేస్తామంటే సర్లేండి చెయ్యండి అని చెప్పినాను. వాళ్ళే వీడియో కూడా తీశారనమాట మా పిల్లలే. అందుకోసం సర్లే ఒకసారి పెడదామని చెప్పేసి పెట్టాను. ఇలా చూడండి, నాకు ఇంకా ఇంట్లో వరకు ఆ పని ఈ పని చేసుకోవడంలోనే టైం సరిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇలాంటివన్నీ చేయడానికైతే నాకు అంత అనిపించదు, అంత ఓపిక అనేది ఉండదు అనమాట. ఇలా చూడండి, ఇప్పుడు వచ్చేసి అది కరుసుకోలేదు, అందుకే 2-3 సార్లు గమ్ అంటిస్తూ ఉందన్నమాట. అది న్యూస్ పేపర్ గట్టిగా ఉంది కదా, అందుకోసం అదైతే లూజ్గా అవుతుంది. అదైతే మనకి గట్టిగా కరుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఇంకొకసారి దానికి మరీ గమ్ అంటించి ఇలా అయితే పెడుతూ ఉన్నారనమాట. అలా పెట్టేస్తే మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఫ్రెండ్స్ ఏం బొమ్మ అనేసి? చాలా ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మనం షోకేస్లో బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇవి ఒక్కటి తెచ్చుకుంటే మనము అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. అట్లా గమ్ అంటించి అదైతే పక్కన పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా చూడండి, ఇవన్నిటికీ కూడా గమ్ అంటిస్తూ ఉందన్నమాట. అన్నిటికీ గమ్ అంటించేసి ఇట్లా టైట్గా అదుముతూ ఉందన్నమాట. ఇలా చూడండి, ఇలా ఇక్కడ కూడా గమ్ అంటిస్తూ ఉంది. ఈజీగానే ఫ్రెండ్స్, అవి ఒక్కసారి మనం చూసినామంటే వచ్చేస్తాయి ఈజీగానే, కానీ కొద్దిగా ఓపికతో టైం అయితే పడుతుంది, ఓపిక అయితే ఉండాలి. ఇలా చూడండి, ఇది ఒక బాల్స్ ఇలా తీసుకొని రౌండ్గా ఇలా తీసుకొని ఇలా అయితే నొక్కుతూ ఉందన్నమాట. ఇట్లా గోపురం లాగా వచ్చేయడానికి చూడండి ఫ్రెండ్స్, ఇలా గోపురం లాగా వచ్చేదానికి చేస్తూ ఉందన్నమాట. అట్లా టైట్గా చుట్టేసినామంటే మనం ఇలా అన్నప్పుడు కూడా ఊడిపోకున్నట్లు టైట్గా ఉంటుంది. అందుకోసం ఇలా ఒక గిన్నెలాగా తయారు చేసింది చూడండి, గోపురం లాగా గిన్నెలాగా తయారు చేసింది ఫస్ట్. ఇలాగా చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే గమ్ అంటిస్తూ ఉందన్నమాట. అక్కడ గమ్ అంటించేసి అలా అయితే పెడుతూ ఉంది. ఇప్పటికి అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏం తయారు చేస్తుంది అనేసి. తయారు చేసేది శివలింగం, శివుడు తయారు చేస్తుంది ఫ్రెండ్స్. అర్థమైందే, శివుడు అయితే చేస్తూ ఉందనమాట. చాలా అంతా రెడీ అయినాక చూస్తే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సింపుల్గా ఇట్లా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం బాగా నీట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని వస్తువులతోనే మన టాలెంట్ కూడా మనకు ఉపయోగపడుతుంది కదా, మన పిల్లల టాలెంట్ కూడా. ఇలాంటివన్నీ ఇక్కడ వచ్చేసి గమ్ము తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బ్రష్తో అయితే అలా అనుకుంటూ ఉన్నారనమాట, వాటర్ లాగా. ఇక్కడ చూడండి, ఇదైతే పేపర్ అనమాట. పేపర్ తీసుకొని అలాగే టిష్యూ పేపర్ అండి ఇది. చూడండి మా చింటిగాడు కూడా మధ్యలోకి వస్తున్నాడు. అలా మొత్తం అంతా టిష్యూ పేపర్ అంతా తీసుకొని అలాగ మొత్తం అలా వేసి కరిపిస్తూ ఉందన్నమాట అంతా. చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. టైం బట్టి తీసుకున్నా కూడా ఇదంతా మొత్తం ఒక 2 గంటల సేపు చేసి ఉంటుంది. అయినా కానీ బాగా చేసింది. ఫైనల్కి అయితే చాలా బాగా వచ్చాడు శివుడు అయితే. చాలా బాగా అనిపించింది కూడా శివుడిని చూడగానే చాలా అందంగా అనిపించాడు శివుడు. శివుడిని కూడా ఇంత ఈజీగా తయారు చేయొచ్చు అనిపించింది కొన్ని వస్తువులతోనూ. కానీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. తప్పకుండా పిల్లలు ఉంటే ఇలాంటివి చేస్తాము అంటే వదిలేయండి. ఎందుకు అంటే వాళ్ళ టాలెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, వాళ్ళ టాలెంట్ పైన ఏదో ఒకటి ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం ఇలా చూడండి ఫైనల్కి అయితే పేపర్ అంతా కరిపించేసింది అనమాట. వైట్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తున్నాడు కదా చిన్ని బుజ్జి శివుడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి వైట్ పెయింట్ అనేది అనమాట అంతా వేస్తూ ఉంది చూడండి. ఇవి కూడా అన్నీ కొనుక్కున్నారు ఫ్రెండ్స్, అన్ని కలర్స్ అన్నీ కూడా షార్ట్ వీడియోలో పెడతాను కలర్స్ అన్నీ. ఇలా బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో మొత్తం అంతా కలర్ అయితే అంటిస్తూ ఉందన్నమాట. మొత్తం కలర్ అయితే వేస్తూ ఉంది. చాలా బాగా వస్తుంది ఇలాగా. ఆ కలర్ అంతా మనకి బ్లాక్ కలర్ అంతా అలా అంటించడం వల్ల శివుడికి ఒక మంచి అందంగా కనిపిస్తాడు చూడండి ఫ్రెండ్స్. అసలు మనం బయట కొనుక్కున్నామేమో అనిపిస్తుంది. మనం బయట కొనుక్కొస్తాం కదా రాతి శివుడు అలాగున్నప్పుడు అలా అనిపించింది. చాలా బాగా అనిపించింది అంతా రెడీ చేసినాక. ఇప్పుడైతే చూడండి బొట్టు కూడా పెడుతున్నారు. వైట్ పెయింట్తో పెడుతూ ఉందన్నమాట బొట్టు, శివునికి నామాలు. చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా చూడడానికి శివుడు చాలా అందంగా అనిపించాడు అనమాట. మన చేతుల మీద మనం చేసుకొని ఇలా షోకేస్లో కానీ ఇలా పెట్టుకుంటే అయినా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే పూర్తిగా వీడియోకైతే శివుడు అయితే రెడీ అయిపోయాడు. వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా తయారు చేసినామనేసి. పిల్లలైతే చాలా బాగా చేశారు. లాస్ట్కి అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళు కష్టపడిన దానికి చాలా మంచిగా వచ్చాడు శివుడు. ఇలా చూడండి ఫ్రెండ్స్, బొట్టు కూడా పెడుతున్నారు. వైట్ పెయింట్తో బొట్టు కూడా పెట్టేశారనమాట సింపుల్గా. ఫైనల్కి శివుడు ఎలా వచ్చాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు ఎలా చేసినారు